కథల సమయంకి స్వాగతం. నేటి సమాజం థర్డ్ పార్ట్. మరి అంతేకాకపోతే చంద్ర మీద ఎలాంటి ఉద్దేశం లేనిదే అయితే తండ్రితో వెళ్ళిపోయి ఉండేది కదా. వాళ్ళ మాటలు విన్న చంద్రకి కోపం పెరిగిపోయి, స్టాప్ ఇట్ ఆంటీ, ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అన్నా చెల్లెల అనుబంధానికి అక్రమ సంబంధం అంటగడుతూ మాట్లాడతారా? చీచి, మీరు అసలు మనుషులేనా? హూ, ఉన్న మాట అంటే ఉడికెక్కువ అన్నట్టు మీ మధ్య అలాంటిది ఏదీ లేనప్పుడు నీకెందుకు అంత పౌరుషం? ఓకే ఆంటీ, మీకు కూడా ఇద్దరు పిల్లలు, ఒక ఆడ ఒక మగ ఉన్నారు కదా. వాళ్ళ గురించి ఇలాగే మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా? నా పిల్లల గురించి అలా ఎందుకు మాట్లాడతారు? వాళ్ళిద్దరూ నా పిల్లలు, వాళ్ళ గురించి ఎందుకు తప్పుగా మాట్లాడతారు కదా. మేము కూడా ఇద్దరం మా అమ్మ పిల్లలమే. జాను నా చెల్లెలు గురించి తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకునేది లేదు. ఏం పంకజం ఆంటీ, మీరు కూడా ఆవిడ మాటకు వత్తాసు పలుకుతున్నారు. వచ్చేటప్పుడు చూశాను, మీ కొడుకు పార్కులో ఎవరో అమ్మాయితో సరసాలు ఆడుతున్నాడు. మరి వాడిని ఏమంటావు? ముందు మీ పిల్లల సంగతి చూసుకోండి, తరువాత బయట వారి గురించి ఆలోచిస్తే మంచిది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మాటలతో చెప్పి వదిలేస్తున్నాను కదా అని ఇంకోసారి జాను గురించి తప్పుగా మాట్లాడారని తెలిసిందో చేతులకు పని చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. జాను, నువ్వు పద అని జాను చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే పొట్టులో దోపుకున్న చీర కొంగును తీసి విసురుకొడుతూ, అరిచి మా నోరు మోయించగలవు, ఊరందరి నోరు ఎలా మోయిస్తాడో అది చూస్తా అంటుంది. చంద్ర ఇక వారి మాటలు పట్టించుకోకుండా జానుని తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు. అప్పటి వరకు ఇంటి పక్కవారు అంటున్న మాటలకు వారి ముందు బాధనంతా దిగమించుకుని ఇంట్లో అడుగుపెట్టిన జాను ఒక్కసారికి ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. జాను బాధను అర్థం చేసుకున్న చంద్ర జానుని లేపి దగ్గరికి తీసుకుంటాడు. జాను ఏడుపు విన్న లత వంటగదిలో నుండి పరిగెత్తుకు వస్తుంది. జాను, ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావే అమ్మా అంటూ లతని గట్టిగా హగ్ చేసుకుని బోరున ఏడుస్తుంది. ఏమైందిరా, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు నాన్న? అరే చంద్ర, ఏం జరిగిందో నువ్వైనా చెప్పరా? అది అమ్మా, ఏమైంది చెప్పరా? చంద్ర జరిగిన విషయం అంతా తల్లికి వివరంగా చెప్తాడు. లత, జాను కన్నీరు తుడుస్తూ, ఏడవకు జాను, లోకులు కాకులు, వారేదో అన్నారని మీ మధ్య బంధం మారిపోదు కదా. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. నేను కానీ మీ నాన్న కానీ అలా అంటే బాధపడాలి కానీ బయట వారు ఏదో అన్నారని ఇలా బాధపడితే ఎలా చెప్పు? చూడు నాన్న, రోడ్డున వెళ్తుంటే కుక్కలు మురిగాయి అనుకో జాను, ఏడవకురా. తల్లి మాటలు విని ఏడవడం కాస్త తగ్గించి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. చంద్ర కూడా బాధగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. రాత్రికి లత అందరికీ భోజనాలు వడ్డిస్తుంది. చంద్రాబి వచ్చి భోజనానికి కూర్చున్నారు. అదేంటి మీరిద్దరే వచ్చారు, జాను రాలేదా అని చంద్ర వైపు చూసి అడుగుతుంది. ఏమో అమ్మా, నేను తన గది వైపు వెళ్ళలేదు. అమ్మా జాను, భోజనం వడ్డించాను, త్వరగా రా అని లత కేకేస్తుంది. నాకు ఆకలిగా లేదు అమ్మా, మీరు తినండి అని లోపల నుండి సమాధానం చెప్తుంది. అమ్మా, ఆ ప్లేట్ ఇలా ఇవ్వు, నేను తీసుకెళ్తాను అని అన్నం ప్లేట్ తీసుకుని చంద్ర జాను గదికి వెళ్తాడు. చంద్ర వెళ్ళేసరికి జాను జరిగిందే తలుచుకుంటూ బాధపడుతూ ఉంది. జాను అనే అన్నయ్య పిలుపుతో కన్నీరు తుడుచుకుని చంద్ర వైపు చూసి, ఏంటి అన్నయ్య అంటుంది. జాను పక్కన కూర్చుని, భోజనానికి రాను అన్నావు, అది ఆకలిగా లేదన్నయ్య. అన్నయ్యతో అబద్ధం చెప్పకు జాను, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు కదూ. అదేం లేదు అన్నయ్య, నాకు ఆకలిగా లేదు, మీరు తినండి ప్లీజ్. నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? ఇదిగో జరిగిందంతా మర్చిపోయి అన్నం తినరా అంటూ అన్నం కలిపి జాను నోట్లో పెడతాడు. అన్నయ్య చూపిస్తున్న ప్రేమకి మురిసిపోవాలో లేక జనం అంటున్న మాటలకు బాధపడాలో అర్థం కాని సందిగ్ధంలో చంద్ర అన్నం తినిపిస్తుంటే కళ్ళలో తిరుగుతున్న కన్నీటి సుడులు ఆపుకుంటూ అన్నం తింటుంది. ఎందుకన్నయ్యా, నీ సొంత చెల్లిని కాకపోయినా నేనంటే ఎందుకు నీకంత ప్రేమ? జాను తలనిమురుతూ, నా సొంత చెల్లివి కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకున్నాను. నిజంగా నా సొంత చెల్లివి అయినా అంటే నీ మీద ఇంత ప్రేమ ఉండేది కాదేమో జాను. 10 ఏళ్ల వయసులో అన్నగా నీ బాధ్యత తీసుకున్నాను. నీకు ఏ బాధ కలగకుండా, నీ కంట్లో కన్నీరు రాకుండా చూసుకుంటాను అని నాన్నకు మాటిచ్చాను. అన్నట్టుగానే నిన్ను నాతో పాటు ఈ ఇంటికి తీసుకొచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు నీకు కన్నీరు అనేది తెలియకుండా చూసుకున్నాం. నువ్వు పెద్దయ్యాక మొదటిసారి మీ నాన్న వచ్చిన రోజు నీ కంట్లో కన్నీరు చూశాను. ఇదిగో మళ్ళీ ఈ రోజు చూస్తున్నాను అని బాధపడతాడు. అన్నయ్య బాధ చూసి జాను కన్నీరు తుడుచుకుని, లేదు అన్నయ్య, నేను ఏడవడం లేదు, నువ్వు బాధపడకు. నువ్వు చెప్పావు కదా నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను. ఓకే, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఓకే జాను అని చంద్ర వెళ్ళి భోజనం చేసి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే లత అందరికీ టిఫిన్ వడ్డిస్తూ, జాను రామ్మ టిఫిన్ చేద్దువు, అవతల కాలేజీ టైం అవుతుంది.
హా అమ్మ వస్తున్నా అంటూ వచ్చి కూర్చుని టిఫిన్ చేస్తుంది. అందరూ టిఫిన్ చేయడం పూర్తయ్యాక అమ్మ నీకో విషయం చెప్పాలి అనుకుంటున్నాను అంటుంది. ఏంటి జాను? ఏ విషయం? అదే అమ్మా, నువ్వు అన్నట్టుగానే నేను హాస్టల్లో ఉండి చదువుకోవాలి అనుకుంటున్నాను. జాను, నీకు ఇష్టం లేదని అన్నావు కదా, మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? అదేంటమ్మా, నువ్వే కదా నేను హాస్టల్లో ఉండి చదువుకోవాలి అనుకున్నావు. అయినా నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మా. నన్ను ప్రతిరోజు కాలేజీలో డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం మా అన్నయ్యకి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇదంతా నేను ఆ రోజు ఆలోచించలేకపోయాను. జాను, నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు నా కూతురివి కాదనే విషయం నీకు తెలుస్తుందని, ఎప్పటికైనా ఆ విషయం నీకు తెలియకూడదని, నువ్వు ఎప్పటికీ మా కూతురిలా ఉండాలనే నిన్ను హాస్టల్లో పంపించాలనుకున్నానే కానీ చంద్రకి ఏదో ఇబ్బంది అవుతుంది అని కాదు జాను. కానీ అన్నయ్యని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అమ్మా, నేను వెళ్తాను. లత జాను దగ్గరికి వెళ్ళి జాను చేతిలో చెయ్యి వేసి, జాను నిజం చెప్పమ్మా, నిన్న జరిగింది మనసులో పెట్టుకుని నువ్వు హాస్టల్ వెళ్ళాలని అనుకుంటున్నావు కదా. అమ్మ తన మనసు పసికట్టడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా తల కిందకి దించుకుంటుంది. జాను గడ్డం కింద చెయ్యి వేసి తల పైకి లేపేసరికి జాను కళ్ళలో నుండి కన్నీరు కారిపోతున్నాయి. బాధతో అమ్మా అని గట్టిగా లతని హత్తుకుని ఏడుస్తుంది. జాను, ఏడుస్తున్నావు ఏంటిరా? జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపో జాను. అవును జాను, వారి మాటలు పట్టుకుని నువ్వు ఇలా మాకు దూరంగా వెళ్ళాలి అనుకోవడం తప్పు జాను. నీ నిర్ణయం నాకు నచ్చలేదు అని చంద్ర అంటాడు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని మాటలు అన్నా మన మధ్య బంధం మారదు. మనం ఇప్పటికీ ఎప్పటికీ అన్నా చెల్లెలమ్మే, అర్థమవుతుందా? అర్థమైంది అన్నయ్య. నిన్న జనాల మాటలు విన్నాక అర్థమైంది. మనం పేరుకే అన్నా చెల్లెలం, కానీ మన మధ్య ఎలాంటి రక్త సంబంధం లేదు కదా అన్నయ్య. ఇక్కడే ఉండి ఈ జనాల సూటిపోటి మాటలు భరించడం కన్నా మీకు దూరంగా ఉండడం మంచిది కదా. నన్ను పెంచి దాన్ని చేసినందుకు నా కారణంగా మీకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. అందుకని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? ఎవరో ఏదో అన్నారని నీ అనుకున్న వారిని వదిలేసి వెళ్ళిపోతావా? తప్పదు అన్నయ్య, జనాల నోరు మూయించాలంటే మనం దూరంగా ఉండాల్సిందే. దగ్గరగా ఉండి బాధపడడం కన్నా దూరంగా ఉండి సంతోషంగా ఉండడం మంచిది కదా. ఓ అలాగా, మరి మాకు దూరంగా ఉండాలి అనుకునేదానివే అయితే ఆ రోజు మీ నాన్న వచ్చినప్పుడే ఆయనతో పాటు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు మాతో పాటే ఉంటాను అని చెప్పావు? ఇప్పుడు నువ్వు ఎక్కడో దూరంగా హాస్టల్లో ఉండడం కన్నా మీ నాన్న దగ్గర సంతోషంగా ఉన్నావు అనుకునేవాళ్ళం కదా జాను. అన్నయ్య ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకో జాను. ఇప్పుడు కనుక నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వస్తావనే నమ్మకం నాకు లేదు. అయ్యో, తిరిగి రాకుండా ఎక్కడికి వెళ్తాను అన్నయ్య? నాకు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారు? మీ నాన్న ఉన్నాడు కదా. ఒక క్షణం జాను షాక్ అయ్యి, ఏంటి అన్నయ్య, మా నాన్ననా? అంటే నేను మిమ్మల్ని కాదని అతనితో పాటు వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? కళ్ళల్లో నుండి కన్నీరు కారుతుంటే వెళ్ళిపోవాలి అనుకున్న దానినే అయితే మీ గురించి ఆలోచించకుండా ఆ రోజే వెళ్ళిపోయి ఉండేదాన్ని కదా అన్నయ్య. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? అన్నయ్య చేతులని తన చేతులకు తీసుకుని, నన్ను నమ్ము అన్నయ్య. నీ చెల్లెలు ఎవరో చెప్పే మాయ మాటలు నమ్మేంత పిచ్చిది కాదు. నేను అతనితో వెళ్ళడం అనేది జరగదు. నీ అమ్మా నాన్నలే నాకు అమ్మా నాన్నలు. జానుని గుండెలకు హత్తుకొని, సారీ జాను, కోపంలో అలా మాట్లాడేశాను, ఇంకెప్పుడు అలా మాట్లాడను. లోపల బాధగా ఉన్న పైకి మాత్రం అన్నయ్యపై కోపం చూపిస్తూ, వద్దు అన్నయ్య వద్దు. ఒకసారి జారిన మాటని వెనక్కి తీసుకోవడం కష్టం. నేను వెళ్తున్నాను. మీ నాన్న మా నాన్న అంటూ ఇలా నన్ను వేరు చేసి మాట్లాడావు అంటే ఈ ఇంట్లో నాకు స్థానం లేదని అర్థమైంది. జాను, నీకు ఈ ఇంట్లో స్థానం లేకపోవడం ఏమిటి? ఓకే, నేను అలా అనడం తప్పే. అలా అని చంద్ర మాట పూర్తి కాకముందే ఇంకేం చెప్పకు అన్నయ్య, నేను వెళ్తున్నాను. ఎక్కడికి జాను? తెలీదు, కానీ ఇక్కడ మాత్రం ఉండలేను అని బయలుదేరుతుంది. జాను జాను, నా మాట విను జాను ప్లీజ్ అని అమ్మా నాన్న చంద్ర పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. నన్ను క్షమించమ్మా, అనాథని అయిన నన్ను కంటికి రెప్పల్లా చూసుకున్నారు. అలాంటిది నా కారణంగా మీరు నిందలు భరించడం నాకు ఇష్టం లేదు. అన్నయ్య, నేను మీ మీద కోపంతో వెళ్ళడం లేదు. కనీసం మీరైనా సంతోషంగా ఉంటారని వెళ్తున్నాను అని మనసులో అనుకుని ఎటు వెళ్ళాలో తెలియక గమ్యం లేని నడకని ప్రారంభించి ముందుకు సాగిపోతుంది. కాసేపటికి దారి మధ్యలో జాను తండ్రి అంజీ జానుకి ఎదురు వస్తాడు. అమ్మా జాను, ఇప్పుడే జరిగింది తెలిసింది. విషయం తెలియగానే నీకోసం నిన్ను వెతుకుతూ పరిగెత్తుకొచ్చాను తల్లి. జాను కోపంగా, ఎందుకు ఎందుకు పరిగెత్తుకొచ్చి ఏం చేస్తావు? అదేంటమ్మా అలా అంటావు?
నా కూతురు రోడ్డున పడితే చూస్తూ ఎలా ఉంటాను తల్లి? అయినా నేను వచ్చి మర్యాదగా అడిగితే నాతో పాటు పంపించడానికి ఒప్పుకోకుండా ఇప్పుడు మాత్రం ఒంటరిగా ఎటో వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్నారా? అసలు వాళ్ళు మనుషులేనా? హలో మిస్టర్, మర్యాదగా మాట్లాడు. నా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు, జాగ్రత్త. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. సరే తల్లి, తప్పయింది. కానీ ఇప్పటికైనా నాతో రామ్మా. రాను. వాళ్ళని వదిలేసి వచ్చాను కదా అని నీతో పాటు వస్తాను అని సంబరపడిపోకు. అది జరగని పని. అలా అంటే ఆడపిల్లవి ఒక్కదానివి ఎక్కడికని వెళ్తావు? ఎలా బ్రతుకుతావు? బ్రతికితే బ్రతుకుతా, చస్తే చస్తా, నీకెందుకు? అయినా నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు తెలియదా ఆడపిల్ల ఒక్కతే ఈ సమాజంలో ఎలా బ్రతుకుతుంది అని? ఆ రోజు నువ్వు నన్ను వదిలేసి వెళ్లకుండా ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? సరే పోనీ, వదిలేసి వెళ్ళిపోయిన వాడివి నీ బ్రతుకు నువ్వు బతుకుతూ అలాగే ఉండక ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? వాళ్లతో సంతోషంగా బ్రతుకుతున్న నా జీవితంలోకి కన్న తండ్రిని అని చెప్పుకొని వచ్చావు. నీ కారణంగా నేను వారి రక్తాన్ని కాదు అని లోకానికి తెలిసేలా చేసి మా మధ్య బంధం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకునేలా చేశావు. ఈరోజు నా జీవితం ఇలా తయారు కావడానికి, నేను మరోసారి రోడ్డున పడడానికి కారణం నువ్వే. ఇలాంటి నీతో పాటు ఎలా వస్తాను? సరే జాను, నాతో పాటు రావడం ఇష్టం లేకపోతే రాకు. కానీ నేను ఒకరిని చూపిస్తే అతనితో పాటు వెళ్ళు. అతను చెప్పినట్టు చేస్తే నువ్వు బ్రతకడానికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాడు. ఏమీ అర్థం కాని దానిలా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఒక వ్యక్తి జాను ముందుకు వచ్చి నిలబడతాడు. అతన్నే చూస్తున్న జానుకి, అమ్మా జాను, ఇతనే నేను చెప్పిన వ్యక్తి అని వెంకీని చూపిస్తాడు అంజీ. హాయ్ జాను, నా పేరు వెంకీ. జాను కోపంగా, నువ్వు ఎవరు అయితే నాకేంటి? అయినా జాను ఏంటిరా జాను, నీకు నాకు ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టు పిలుస్తున్నావు? అదేంటి అంజీ, జాను ఇలా మాట్లాడుతుంది? జానుకి విషయం చెప్పలేదా? జాను కోపంగా అసలు ఏం జరుగుతుంది అన్నట్టు అంజీ వైపు చూస్తుంది. అది లేదు బాబు, ఇంకా చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. మరే అదేం లేదు జాను, ఇతని పేరు వెంకీ. ఇతనికి నువ్వు చాలా బాగా నచ్చువంట. నిన్ను తనకి అప్పగిస్తే నాకు 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఇక నీకైతే నువ్వు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. జాను కోపంగా, అయితే ఇప్పుడు వీడిని పెళ్లి కానీ చేసుకోమంటావా? కన్న తండ్రి స్థానంలో ఉండి ఆ పెళ్ళి నువ్వే జరిపిస్తాను అంటావా? 1,00,000 రూపాయలకు ఆశపడి మళ్ళీ నా జీవితం నాశనం చేస్తాను అంటావా? చెప్పు. కోపడుకమ్మా, పెళ్ళి లాంటి ప్రోగ్రాం ఏమీ లేదు. కేవలం ఒకే రోజు, ఒక్క రోజంటే ఒక్కరోజు నువ్వు ఈ బాబుతో పాటు గడిపావంటే. అంజీ మాట పూర్తి కాకముందే జాను కన్న తండ్రి అని కూడా చూడకుండా 2 చెంపలు వాయిస్తుంది. చీ, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? కన్న కూతురితో ఇలాంటి పని చేయించడానికి కొంచెమైనా సిగ్గుగా లేదు? అసలు నువ్వు మనిషివేనా? మనిషి రూపంలో ఉండే మృగానివా? అడవిలో ఉన్న జంతువులు కూడా వాటి పిల్లల జోలికి వెళ్తే వెంటాడి వేటాడి పగ తీర్చుకుంటాయి. కానీ నువ్వు కన్నా కూతురిని 1,00,000 రూపాయల కోసం ఒక రాత్రికి ఎవడితోనో గడపమంటావా? ఇలాంటి తండ్రులు కూడా ఉంటారని నిన్ను చూసే వరకు తెలియదు. సమాజంలో రోజురోజుకి అత్యాచారాలు పెరిగిపోవడానికి బహుశా నీలాంటి వారే కారణం అనుకుంటా. చీచీ, వెధవ బతుకు అని అంజీని పక్కకు నెట్టేసి ముందుకి నడవబోతుంది. అంజీ వెంటనే జాను చెయ్యి అందుకుని వెనక్కి లాగి, ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? నేను నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళ వెంట పడి బతిమాలుకున్నది తండ్రిగా బాధ్యతలు తీసుకోవడానికి అనుకున్నావా? పరిస్థితి గందరగోళంగా అనిపించడంతో ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతుంది అని ఊహించిన జాను వారితో మాట్లాడుతూనే చంద్రకు ఫోన్ కలుపుతుంది. నువ్వు బాబుకి నచ్చావని తెలిసి నీ గురించి ఆరా తీయగా అదృష్టవశాత్తు నువ్వు నా కూతురివే అని తెలిసింది. కన్నా తండ్రిగా నీ ముందు నిలబడితే నాతో పాటు వచ్చేస్తావు అనుకున్నాను. నా చేతికి మట్టి అంటకుండా దులిపేసుకుందాం అనుకున్నాను. అందుకే నిన్ను వెతుకుంటూ వచ్చాను. కానీ నువ్వు నాతో రావడం కుదరదని తెగేసి చెప్పావు. అలా అని వదిలేస్తాను అనుకున్నావా? చాచా, వదలలేదు. నీకు ఆ చంద్రంగాడికి అక్రమ సంబంధం ఉందని ఊర్లో వారంతా అనుకునేలా చేసింది నేనే. చివరికి నీ అంతటి నువ్వు వాళ్ళని వదిలి ఇలా ఒంటరిగా వచ్చేలా చేశాను. మంచివాడిగా నీకు దగ్గరయ్యి నిన్ను మెల్లగా వెంకీబాబుకి అప్పగించి చేతులు దులిపేద్దామనుకున్నాను. కానీ నీకున్న పొగరు వలన ఆ ప్లాన్ అంతా బెడిసికొట్టేలా చేశావు. ఇప్పుడు నీ చావు నువ్వు చావవే అంటూ జానుని వెంకీ చేతిలో పెట్టి, బాబు, నువ్వు అడిగిన దాన్ని నీకు అప్పగించాను. మరి నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వరా అని ఆశగా అడుగుతాడు. వెంకీ
ఒక చేతితో జానుని పట్టుకుని మరో చేతితో అంజీ చేతిలో డబ్బు పెడతాడు. అంజీ డబ్బు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోకుండా, బాబు మీరు దాన్ని తీసుకుని వెళ్ళండి, ఇక్కడికి ఎవరూ రాకుండా నేను చూసుకుంటాను అనడంతో వెంకీ అక్కడికి దగ్గరలో ఉన్న తన గెస్ట్ హౌస్లోకి జానుని బలవంతంగా తీసుకెళ్తాడు. జాను వాడి నుండి వదిలించుకోవడానికి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. కానీ ఆ గెస్ట్ హౌస్ ఊరికి చివరిగా ఉండడంతో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో తన అరుపులు ఎవరికీ వినిపించవు. అలా అరుస్తున్న జానుని కొట్టి తిట్టి బలవంతంగా లోబరుచుకుని వెంకీ తనపై అత్యాచారానికి పాల్పడతాడు. తన జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయురాలిగా వాడిని ఏమీ చేయలేని చేతకాని దానిలా చూస్తూ ఉండిపోతుంది. జానుని వెతుక్కుంటూ వచ్చిన చంద్ర అక్కడ గేట్ బయట అంజిని చూసి, రే జాను ఎక్కడరా అని అరుస్తాడు. నాకేం తెలుసు, నాతో పంపమంటే పంపించకుండా మీ దగ్గరే ఉంచుకున్నారు కదా, మరి ఇప్పుడు అది ఎక్కడుందో ఏం చేస్తుందో నాకేం తెలుసు అని జవాబిస్తాడు. వాడిని 4 పీకి, రే ఇందాక నువ్వు తనతో మాట్లాడింది అంతా నేను విన్నానురా, మర్యాదగా చెప్పు, నా చెల్లి ఎక్కడుందో చెప్పు, లేదంటే నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తాను. చంద్ర కోపం చూసి భయపడిపోయి జాను దగ్గరికి తీసుకెళ్తాడు. చంద్ర పరిగెత్తుకుంటూ జాను దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ జరగకూడని అనాథం జరిగిపోతుంది. జాను జీవితం వెంకీ చేతిలో నలిగిపోతుంది. ఎవరిని ఏమి చేయలేని తన నిస్సహాయతకి సిగ్గుపడి కుప్పకూలిపోయి ఏడుస్తుంది. చంద్ర వచ్చి ఏడుస్తున్న జాను వైపు చూస్తూ జాను అని పిలుస్తాడు. అన్నయ్యని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్యని అని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. బోరున ఏడుస్తూ, అంతా అయిపోయింది అన్నయ్య, వీడు వీడు నా జీవితం సర్వనాశనం చేశాడు అన్నయ్య. జాను మాట పూర్తి కాకముందే కోపంతో ఊగిపోతూ అంజీని వెంకిని ఎడాపెడా వాయించి, అదేం పాపం చేసిందిరా, దాని జీవితాన్ని ఇలా చేశారు అంటూ వాళ్ళని చితకబాదుతాడు. రే చంద్ర, మమ్మల్ని వదులు, లేదంటే ఊరిలోకి వెళ్ళి జాను జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే అని చెప్తాను, అప్పుడు ఊళ్ళో తలెత్తుకుని తిరగలేరు, జాగ్రత్త అని బెదిరిస్తాడు అంజీ. అసలు చెప్పడానికి నువ్వు వాడు బతికి ఉండాలి కదరా అని వాళ్ళని కొడుతూ ఎటూ కదలకుండా కళ్ళు చేతులు విరిచి, రే సిగ్గులేదురా, అసలు అసలు నువ్వు కన్న తండ్రివేనా, డబ్బుకు ఆశపడి కూతురి శీలాన్ని అమ్మకానికి పెడతావురా, ఏం పుట్టక పుట్టావురా, అసలు నువ్వు ఆడదానికే పుట్టావా, నీకు డబ్బే కావాలంటే ఆ రోజే ఒక్క మాట చెప్తే ఎంత కావాలంటే అంత నీ మొహాన కొట్టేవాళ్ళం కదరా, డబ్బు కోసం ఇంత నీచానికి ఎందుకు దిగజారావురా, ఆడపిల్ల జీవితంతో ఆడుకున్న నిన్ను చంపినా పాపం లేదు అని అటు ఇటు చూసి దూరంగా ఉన్న కత్తి తీసుకొచ్చి ఎంజీని పొడవబోతాడు. జాను గట్టిగా అరుస్తూ, అన్నయ్య వద్దు అన్నయ్య వద్దు, వాడిని చంపి నువ్వు హంతకుడివి అవ్వద్దు, ఇదంతా నా తలరాత, మిమ్మల్ని అందరినీ వదిలేసి వచ్చినందుకు ఆ దేవుడు నాకు తగిన బుద్ధి చెప్పాడు. చంద్ర కత్తి అక్కడే వదిలేసి జానుని దగ్గరికి తీసుకుని, లేదు జాను లేదు, ఇందులో నీ తప్పేం లేదు, నీ మనసులో ఏమనుకుని నువ్వు బయటికి వచ్చావో నాకు తెలుసు, కానీ వీళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు, ఇలాంటి వారు బయట ఉంటే ఇంకా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు బలి తీసుకుంటారో అని పోలీసులకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. పోలీసులు వచ్చి వారిద్దరికీ 4 తగిలించి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. జాను పద ఇంటికి వెళ్దాం. లేదు అన్నయ్య నేను రాను. అదేంటి జాను అలా అంటున్నావు, ఏ రక్త సంబంధం లేకుండా మీతో పాటు కలిసి ఉన్నందుకే నలుగురు 4 రకాలుగా మాట్లాడారు, ఇప్పుడు జరిగిందంతా తెలిసి వాళ్ళు అని సూటిపోటి మాటలు నేను భరించలేను అన్నయ్య, ఆనందాలు మోయడం కన్నా చావడం మంచిది, నాకు అసలు బతకాలని కూడా లేదు. కోపంగా జానుపై చెయ్యెత్తి, జాను అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, ఎవడో చేసిన తప్పుకి నువ్వు చావాలి అనుకోవడం ఏంటి, ఇదంతా నీ ప్రమేయం లేకుండా జరిగిపోయింది, దీంట్లో నీ తప్పేం లేదు జాను, నా తప్పు లేకపోయినా ఈ సమాజం నన్ను చెడిపోయిన ఆడదానికందే చూస్తుంది కదా అన్నయ్య. జాను నువ్వు అలాంటి భయాలేమీ పెట్టుకోకు, ఏసీపీ నాకు మంచి ఫ్రెండ్, ఇక్కడ జరిగింది ఏది బయటికి రాకుండా చూసుకుంటాను అని చెప్పాడు. నీ పేరు కానీ నీకు ఇలా జరిగిందని కానీ ఎవ్వరికి తెలియదు, ఇక్కడ జరిగింది నీకు నాకు తప్ప ఊరిలో ఎవ్వరికి తెలియదు, ఈ విషయం మన మధ్యలో ఉంటుంది, కనీసం అమ్మకి కూడా తెలియదు, ఇక పద వెళ్దాం అని జానుని తీసుకుని ఇంటికి వెళ్తాడు. గుమ్మంలోనే వారిని చూసిన లత పరిగెత్తుకుంటూ వచ్చి, జాను వచ్చేసావా, నాకు తెలుసమ్మా, మమ్మల్ని వదిలి నువ్వు ఉండలేవని అంటూ జానుని పట్టుకుని ఏడుస్తుంది. జాను కూడా జరిగింది తలుచుకుని బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అక్కడే నిల్చుని వారిని చూస్తున్న చంద్ర వారిద్దరినీ ఓదార్చి, జాను నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పడంతో జాను కన్నీరు తుడుచుకుని తన గదిలోకి వెళ్తుంది. రోజులు అలా గడిచిపోతున్నాయి. జాను రాకతో మళ్ళీ ఇంట్లో అంతా సంతోషంగా ఉంటుంది అనుకున్న లత అభిల కోరిక నెరవేరలేదు. జరిగిన సంఘటన వలన జానుల్లో అల్లరితనం, నవ్వు అన్నీ మాయమయ్యాయి. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ దీనంగా ఉంటుంది. కాలేజీకి వెళ్ళడం కూడా తగ్గించింది. ఎప్పుడూ చురుగ్గా హుషారుగా ఉండే జాను ఒక్కసారిగా ఇలా
అయిపోవడంతో జానులో మార్పుని గమనించిన లత అసలు విషయం అడగడానికి జాను గదికి వెళ్తుంది. లత జాను గదిలోకి వెళ్ళేసరికి జాను వాటర్ గ్లాస్లో స్లీపింగ్ పిల్స్ కలుపుకొని తాగబోతుంది. అమ్మని చూసిన జాను కంగారుగా గ్లాస్ పక్కన పెడుతుంది. జాను, ఏం చేస్తున్నావు? మాటలు తడబడుతూ అది ఏం లేదు అమ్మా. నువ్వేంటి ఇలా వచ్చావు? ఏం లేదు జాను, కొద్ది రోజులుగా చూస్తున్నాను నీ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది. నువ్వు ఇదివరకటిలా లేవు. అసలు ఏమైంది జాను అని అడుగుతుంది. అదేం లేదు అమ్మా, నేను బాగానే ఉన్నాను. అమ్మకి నిజం చెప్పవా అని జాను గడ్డం పట్టుకుని అడుగుతుంది. నిజం అమ్మా, నేను బాగానే ఉన్నాను అని కళ్ళలో నుండి వస్తున్న కన్నిటిని అమ్మ కంటపడకుండా పక్కకి తిరిగి తుడుచుకుంటుంది. ఇంతలో అమ్మ అని చంద్ర పిలవడంతో వస్తున్నానురా అంటూ లేచి వెళ్ళిపోవడానికి 4 అడుగులు ముందుకు వేయగానే తన కాళ్లకు స్లీపింగ్ పిల్స్ బాటిల్ తగలడంతో కిందకు వంగి బాటిల్ని చేతిలోకి తీసుకుని చూస్తుంది. వెంటనే జాను వైపు తిరిగి, జాను ఇదేంటి అని స్లీపింగ్ పిల్స్ బాటిల్ జానుకి చూపిస్తుంది. అదా అయినా అది ఏంటి నన్ను అడుగుతావు ఏంటమ్మా? అదేంటో నీకు తెలియదా? తెలుసు, కానీ ఖాళీగా ఎందుకు ఉందిరా అని అడుగుతున్నాను. నేను వచ్చేసరికి నీ చేతిలో వాటర్ గ్లాస్ చూశాను. ఏం చేస్తున్నావు అని నేను అడగగానే ఎప్పుడూ లేనిది మాటలు తడబడుతూ మాట్లాడావు. అంటే ఆ వాటర్లో ఇవి కలుపుకుని తాగేయాలి అనుకున్నావా? చాచా లేదు అమ్మా, అది ఖాళీ బాటిల్. అయినా నేను ఎందుకు అలా చేస్తాను? నువ్వు బాగానే ఉంటే కళ్ళల్లో నుండి కన్నీరు ఎందుకు వస్తున్నాయి? నేను గమనించలేదు అనుకున్నావా? నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు జాను. అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. కంట్లో ఏదో నలక పడితేను. ఓ అలాగా, సరే అయితే ఆ గ్లాస్ ఇలా ఇవ్వు, ఆ వాటర్ నేను తాగుతాను అంటూ వాటర్ గ్లాస్ నోట్లో పెట్టుకోబోతుంటే కంగారుగా అమ్మ వద్దు అంటూ గ్లాస్ని నెట్టి పడేస్తుంది. జాను గ్లాస్ నెట్టి పడేయడంతో షాక్ అయిన లత, అంటే నేను ఊహించింది నిజమే అన్నమాట. జాను, నిజమా? నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నావా? తల కిందికి దించుకుని ఏడుస్తుంది. గ్లాస్ పగిలిన చొప్పుడు రావడంతో ఏం జరిగిందో అని చంద్ర కూడా జాను గదిలోకి పెరుగుతాడు. లత జాను చెంప చెల్లుమనిపించి, ఎందుకు జాను, ఎందుకు ఎందుకు ఇంత పని చేయాలి అనుకున్నావు? నీకు మేమేం తక్కువ చేశామో? అది చూసిన చంద్ర కోపంగా, అమ్మా నీకేమైంది? జానుని ఎందుకు కొట్టావు? ఏమైందో తననే అడగరా? నాకేదో అవ్వడం కాదు, నీ చెల్లికి ఏదో అయింది. అందుకే స్లీపింగ్ పిల్స్ మింగాలి అనుకుంది. ఏమైందో అసలు తన సమస్య ఏంటో తెలీదు. అడిగితే ఏమీ లేదు అంటుంది. ఇక నేనేం చేయనురా? ఎంతైనా సొంత తల్లిని కాదు కదా. అందుకే ఏం జరిగిందో నాకు చెప్పలేకపోయింది. తనని నేను తల్లిలా చూసుకోవడం లేదు అనుకుంటా. జాను ఒక్కసారిగా లతని హత్తుకుని, అమ్మా సారీ అమ్మా, ప్లీజ్ అమ్మా, నువ్వు అలా మాట్లాడకు, నేను తట్టుకోలేను. ఏం జరిగిందో నీతో చెప్పడం ఇష్టం లేక కాదు అమ్మా. చెప్తే అది విని నువ్వు తట్టుకోలేవు అని నీతో చెప్పలేదు అని జరిగిందంతా లతతో చెప్తుంది. జానుకి జరిగిన సంఘటన గురించి తెలుసుకుని షాక్ అయిపోతుంది. ఇంత జరిగినా అన్నయ్య ఇచ్చిన ధైర్యంతో ఇన్ని రోజులు ఇలా ప్రాణం లేని బొమ్మలా బ్రతుకుతూ వచ్చాను. కానీ ఈరోజు అని నోట మాట రాక ఏడుస్తుంది. జాను, ఏమైంది? ఇన్ని రోజులుగా లేనిది ఈ రోజు నువ్వు ఇలాంటి పిచ్చి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని చంద్ర అడుగుతాడు. ఆ దుర్మార్గుడు చేసిన పాపానికి ఫలితంగా నా కడుపులో మరో ప్రాణం ఊపిరి పోసుకుంటుంది అన్నయ్య. వాడి ప్రతిరూపాన్ని నేను నా కడుపులో మోస్తున్నాను అని తెలిసి తట్టుకోలేక ఇలా. చంద్రకి మొదట బాధగా అనిపించిన జానుని ఓదార్చడానికి, అలా అని చావే దీనికి పరిష్కారం అనుకున్నావా? నీ ప్రమేయం లేకుండా జరిగిన దానికి నువ్వేం చేస్తావు జాను? మరేం చేయమంటావు అన్నయ్య? జరిగిన సంఘటన గురించి ఎవరికీ తెలియకుండా ఆపగలిగావు, కానీ ఈ విషయం తెలియకుండా దాచలేవు కదా. ఇప్పుడు కాకపోయినా మరో 1-2 నెలలకి అయినా బయటికి రావాల్సిందే కదా. అప్పుడు ఈ సమాజానికి ఏమని సమాధానం చెప్పాలి? ఆడపిల్ల పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందని తెలిస్తే సూటిపోటి మాటలతో చిత్రవద చేసి చంపేస్తారు. అన్న చెల్లెలుగా కలిసి ఉంటున్నప్పటికీ మన మధ్య ఎలాంటి రక్త సంబంధం లేదని మనకి అక్రమ సంబంధం అంటగట్టారు. అలాంటిది ఈ విషయం బయటకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? జరిగింది తెలియక నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి కూడా నువ్వే అంటారు. ఆ మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదు అన్నయ్య. నన్ను పెంచి ఇంత దానిని చేసినందుకు మీ రుణం తీర్చుకోవాల్సింది పోయి నా కారణంగా మీకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు అని ఏడుస్తూ ఉన్న చోటే కుప్పకూలిపోతుంది. జాను, నువ్వేం భయపడకు, నీకు ఈ అన్నయ్య ఉన్నాడు. దీనికి చావు పరిష్కారం కాదు. నాకు తెలిసిన లేడీ డాక్టర్ ఉంది. నేను తనతో మాట్లాడి ఈ విషయం ఎవరికీ తెలియకముందే నీకు అబార్షన్ చేపిస్తాను. వాడి పాపాన్ని నువ్వు మొయ్యాల్సిన అవసరం లేదు. జాను షాక్ అయ్యి, ఏంటి అన్నయ్య అబార్షనా?
తప్పదు జాను, మీ అన్నయ్య చెప్పిన దానికి ఒప్పుకో. నువ్వు కావాలని ఏ తప్పు చేయడం లేదు. భ్రూణహత్య తప్పు, కానీ ఇప్పుడు తప్పదు. నీకు మరో ఆప్షన్ లేదు అని లత కూడా దానికి అంగీకరిస్తుంది. చూడు జాను, ఇంకా జరిగిందే తలుచుకుంటూ బాధపడకు. జరిగిందంతా ఒక పేడాలు అనుకుని మర్చిపో. రేపటితో నీ గతం తాలూకు జ్ఞాపకాలన్నీ సమాధి చేసే. నీ లైఫ్లో ఏ చెడు సంఘటన జరగలేదు. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్తో మాట్లాడతాను. నువ్వు మళ్ళీ ఎప్పటిలా సంతోషంగా ఉండాలి. అమ్మా, నువ్వు జానుని చూస్తూ ఉండు అని చంద్ర వెళ్ళిపోతాడు. లత జానుని కింది నుండి లేపి బెడ్పై కూర్చోబెట్టి జానుకి ధైర్యం చెప్తూ తన పక్కన కూర్చుంటుంది. జాను ఆలోచిస్తూ అమ్మ ఒడిలో తలపెట్టి అలాగే నిద్రపోతుంది. లత జాను తల నిమురుతూ తన ఒడిలో నుండి మెల్లగా బెడ్పై పడుకోబెట్టి తన గదికి వెళ్ళిపోతుంది. అర్ధరాత్రి మేలుకున్న జాను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవడానికి బ్యాగ్ సర్దుకుంటుంది. బ్యాగ్ పట్టుకుని అమ్మా నాన్న గదిలోకి వెళ్ళి వాళ్ళ కాళ్లకు నమస్కరించి కన్నీటితో చంద్ర గదికి వెళ్తుంది. సారీ అన్నయ్య, మిమ్మల్ని వదిలేసి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు అని కన్నీటితో ఇంటి నుండి బయలుదేరుతుంది. ఉదయాన్నే లేచి టిఫిన్ రెడీ చేసి అందరికీ టిఫిన్ పెడుతూ లత జానుని పిలుస్తుంది. ఎంత పిలిచినా జాను పలకపోవడంతో కంగారుపడి అందరూ కలిసి జాను గదిలోకి వెళ్తారు. గదిలో జాను కనిపించకపోవడంతో ఇల్లంతా వెతుకుతారు, కానీ జాను ఎక్కడ కనిపించదు. చంద్ర మళ్ళీ జాను గదిలోకి వెళ్తాడు. అక్కడ బెడ్ పక్కన గాలికి రెపరెపలాడుతూ ఒక ఉత్తరం కనిపిస్తుంది. భయంగా దాన్ని చేతిలోకి తీసుకుని చదవడం మొదలు పెడతాడు. అమ్మా నాన్న, అన్నయ్య, నన్ను క్షమించండి. మీ అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. అలా అని అన్నయ్య, మీరు భయపడకండి, నేను చనిపోను. అన్నయ్య, నువ్వు చెప్పినట్టుగా అభాషణ చేయించుకోవడం నాకు ఇష్టం లేదు. అన్యం పుణ్యం తెలియని ఒక పసి ప్రాణాన్ని బలి చేయడానికి మనకి ఏం హక్కు ఉంది? అందుకే రాత్రి అంతా ఆలోచించాను. మనం చెయ్యాలనుకుంది తప్పు అనిపించింది. అందుకే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతున్నాను. అక్కడే ఉంటే నేను కడుపులో మొయ్యాలి అనుకుంటున్న బరువు మీకు భారం అవుతుంది. లేనిపోని మాటలు తెచ్చిపెట్టి మీ పరువు తీసిన దాన్ని అవుతాను. చెడిపోయిన ఆడదానికి సమాజం ఎలా చిన్న చూపు చూస్తుందో నాకు తెలుసు. ఒంటరిగా ఉండి ఎన్ని మాటలు అయినా భరిస్తాను. నా పాపంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం నాకు ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా బ్రతుకుతానో అది కూడా తెలియదు. కానీ అక్కడే ఉండి మీకు భారంగా బ్రతకడం నా వల్ల కాదు. ఉంటాను. నా కోసం వెతకద్దు. క్షమించండి. ఇట్లు మీ ప్రియమైన జాను. ప్రస్తుతం సూర్యజానుల మధ్య సంభాషణ. కన్న తండ్రి కాలయముడై నా జీవితాన్ని నాశనం చేస్తే అతడు చేసిన పనికి పెంచిన తల్లిదండ్రులకు చెడ్డ పేరు రాకూడదని అందరూ ఉండగా అనాథలా రోడ్డున పడ్డాను. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో మాధవరావు బాబాయ్ నాకు ఆశ్రమంలో ఆశ్రయం కల్పించాడు. అక్కడే పూజకి జన్మనిచ్చాను. పూజ కోసమే జాబ్ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ సమయంలోనే దీపు పరిచయమైంది. నా పరిస్థితి అంతా చెప్పగానే తనకు తెలిసిన ఆఫీస్లో బాస్తో నా గురించి మాట్లాడి నాకు జాబ్ ఇప్పించింది. నా గురించి అంతా తెలుసుకుని నన్ను చిన్నచూపు చూడకుండా కష్టకాలంలో నాకు జాబ్ ఇచ్చి దేవుడిలా ఆదుకున్నాడు. అందుకే అతను నాకు ఏ పని చెప్పినా కాదు అని చెప్పకుండా చేస్తాను. ఆ తరువాత నీకు అంతా తెలిసిందే. ఇది జరిగింది. ఇది నా జీవితం. ఇప్పుడు చెప్పు సూర్య, ఇదంతా విన్నాక కూడా నన్ను ప్రేమిస్తావా? ఒక చెడిపోయిన ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? ఎవడి కారణంగానో ఒక బిడ్డకు తల్లి అయిన ఆడదాన్ని ఏ మగాడు కూడా ఒప్పుకోడు, కోరుకోడు అని బోరున ఏడుస్తుంది. జాను కన్నీరు తుడుస్తూ, తెలుసు జాను, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. సూర్య మాటలు విని షాక్ అయిన జాను, ఏంటి సూర్య, నా గురించి నీకు ఎలా తెలుసు? చంద్ర చెప్పాడు. నీకు నీకు అన్నయ్య ఎలా తెలుసు? ఆ రోజు నీతో చెప్పాడే, తెలిసిన ఏసీపీ అని. అది నేనే. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన క్షణం నుండి నేను చంద్ర నీ కోసం ఎంతగా వెతికామో నీకు తెలియదు. ఇన్నేళ్లకి నాకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ కావడంతో అదృష్టవశాత్తు నువ్వు నా కంటపడ్డావు. నా కంటికి కనిపించింది నువ్వేనా లేక నా భ్రమనా అనుకుని నువ్వు ఎటు వెళ్తే అటు నీ చుట్టూ తిరిగి నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. నువ్వు ఇక్కడే ఉన్నావు అని చంద్రకి చెప్పగానే ఎంత సంతోషపడ్డాడో తెలుసా? వాచ్మెన్ ద్వారా నీ ఫోన్ నెంబర్ తెలుసుకుని వాడికి ఇవ్వగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నీకు ఫోన్ చేశాడు. ఇన్నేళ్లకి ఫోన్ చేస్తే జరిగింది మర్చిపోయి తిరిగి వస్తావేమో అని ఆశపడ్డాడు. కానీ వాడి ఆశ నిరాశ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నీ నీడలా నీ వెంటే ఉన్నాను. నీ గురించి అంతా తెలిసే నిన్ను ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటే పూజకి తల్లి మాత్రమే కాదు, తండ్రి కూడా ఉంటాడు. నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటానో పూజని కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను అని మాటిస్తున్నాను. నువ్వు అనుకున్నంత సులభం కాదు పెళ్లి చేసుకోవడం అంటే.
నువ్వు ఇష్టపడినంత మాత్రాన మీ కుటుంబం నన్ను అంగీకరించదు. వాళ్లే కాదు, ఎవరూ నన్ను అంగీకరించరు. ఎందుకంటే శీలం కోల్పోయిన స్త్రీని కోడలిగా చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు సూర్య. జాను, నీ గురించి నాకు తెలుసు, కానీ నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేనెవరో కాదు, నీ మేనమామ కొడుకుని, నీకు స్వయానా భావని, నీ రక్త సంబంధాన్ని. మళ్ళీ షాక్ అయ్యి, ఏంటి సూర్య నువ్వు చెప్తుంది? అవును జాను, మీ అమ్మ చనిపోయి అనాథవి అయిన నిన్ను మాతో పాటు తీసుకెళ్ళడానికి మా అమ్మ పిన్నులు ఒప్పుకోలేదు. ముగ్గురు మేనమామలు ఉండగా నిన్ను దిక్కు ముక్కు లేని అనాథను చేసి నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళు కూడా నన్ను అనాథని చేసి అదే రోజు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. అత్తయ్య, జాను వాళ్ళ అమ్మకి కర్మకాండ జరిపించి ఇంటికి తిరిగి వెళ్తుంటే యాక్సిడెంట్లో కుటుంబం మొత్తం అక్కడికక్కడే మరణించారు. అందులో నుండి నేను ఒక్కడినే బయటపడ్డాను. ఆ రోజు నాకు తెలియదు నేను ఒక్కడినే ఎందుకు బతికాను అని. కానీ ఈరోజు అర్థమైంది, నీకోసమే ఆ దేవుడు నన్ను బ్రతికించాడని. సూర్య, నాకు అంతా అయోమయంగా ఉంది. నేను చెప్తుంది అంతా పచ్చి నిజం జాను. అప్పుడు నాకు 10 సంవత్సరాలుంటాయి. రోడ్డున పడిన నన్ను ఒక వేశ్య చేరదీసింది. తల్లిలా చూసుకుంది. నన్ను చదివించి ఈరోజు నేను ఒక స్థాయిలో ఉండేలా చేసింది. కానీ 2 సంవత్సరాల క్రితం తను చనిపోయింది. ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు జాను. కానీ నాకు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అమ్మ చనిపోయిందని అన్నయ్య వాళ్ళు చెప్పారు. మరి నేనే నీ మరదలు అని నువ్వెలా గుర్తుపట్టగలిగావో? నువ్వు ఇల్లు వదిలి వచ్చేశాక నీ గురించి మాట్లాడడానికి చంద్ర దగ్గరికి వెళ్ళాను. అక్కడ నీ చిన్నప్పటి ఫోటోలు చూసి గుర్తుపట్టి చంద్రని అడిగాను. అప్పుడు వాడు నువ్వు తన సొంత చెల్లివి కాదని విషయం మొత్తం చెప్పాడు. నువ్వు నేను బావమరదలమని చంద్రకి కూడా తెలుసు జాను. మనిద్దరం ఒకటి అయితే వాడు కూడా సంతోషిస్తాడు. మనిద్దరం పెళ్లి చేసుకుంటే నీ మీద పడిన మచ్చ కూడా చెరిగిపోతుంది. పూజ, మన బిడ్డగా ఈ లోకాన్ని పరిచయం చేసుకోగలుగుతాము. నువ్వు మళ్ళీ మీ అమ్మా నాన్నలతో పాటు కలిసి సంతోషంగా ఉండొచ్చు. నీ నిర్ణయం ఏంటో చెప్పు జాను, ఇక నీ ఇష్టం. జాను ఆలోచనలో పడుతుంది. ఇంతలో పూజ లేచి వచ్చి జాను గారాబంగా వచ్చి జాను ఒడిలో కూర్చుని, పూజ చిన్నప్పటి నుండి అమ్మ అని కాకుండా జాను అని పిలవడం అలవాటు. సూర్యని చూస్తూ, ఈ అంకుల్ ఎవరు? పూజ తలనిమురుతూ, అంకుల్ కాదు పూజ, ప్రేమగా సూర్య వైపు చూస్తూ నాన్న అని చెప్తుంది. జాను మాట వినగానే తన ప్రేమని అంగీకరించినందుకు సూర్య ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. పూజ మాత్రం నాన్ననా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును బేటా, అతను మీ నాన్న, నీకోసమే ఇక్కడికి వచ్చాడు. నాన్న అంటూ సూర్య దగ్గరికి వెళ్ళి, నాన్న ఇన్ని రోజులు నన్ను చూడడానికి ఎందుకు రాలేదు? నీకు తెలుసా, నువ్వు రాలేవని జానుని అందరూ చిన్నచూపు చూసేవారు. నువ్వు నన్ను జానుని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? పూజ ముందు మోకాళ్ళ మీద కూర్చుని ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న పూజని గుండెలకు హత్తుకుని, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోను పూజ, ఇక మీతో పాటే ఉంటాను. పూజని గుండెలపై ఎత్తుకుని, మీ అమ్మ నువ్వు మీరే నా ప్రపంచం, మీతోనే నా జీవితం అని పూజ నుదుటనే ముద్దుపడతాడు. జాను వారిద్దరినీ అలా చూసి మురిసిపోతుంది. వారిని చూస్తుంటే తనకి తన అమ్మా నాన్నలు గుర్తొచ్చి కళ్ళు చెమలగిల్లుతాయి. సూర్య, నాకు వెంటనే అమ్మా నాన్న అన్నయ్యను చూడాలనుంది. నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తావా ప్లీజ్? పూజని కిందకి దింపి జాను దగ్గరికి వచ్చి జాను మొహాన్ని చేతిలోకి తీసుకొని, జాను నువ్వు మాట్లాడుతుంది నిజమేనా? నిజమే సూర్య, నన్ను తీసుకెళ్ళవా ప్లీజ్ అని అభ్యర్థనగా అడుగుతుంది. జానుని హగ్ చేసుకుని, జాను నువ్వెప్పుడు ఈ మాట అడుగుతావా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు వెళ్తే వాళ్ళ సంతోషానికి హద్దులు ఉండవు. నువ్వు ఎప్పటికైనా తిరిగి రాకపోతావా అని అక్కడ మీ అమ్మ నీ కోసం ప్రాణం లేని జీవోత్సవంలా ఎదురు చూస్తుంది. ఉదయాన్నే వెళ్దాం జాను. లేదు సూర్య, నాకు వెంటనే అమ్మని చూడాలి అని ఉంది. ప్లీజ్ సూర్య, నన్ను తీసుకెళ్ళవా ప్లీజ్ ప్లీజ్. సరే సరే వెళ్దాం పద అని సూర్య జాను పూజని తీసుకుని చంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఇంటికి చేరుకుని సూర్య కాలింగ్ బెల్ కొడతాడు. నిద్రలో ఉన్న చంద్ర, అబ్బా ఈ అర్ధరాత్రి పూట ఎవరు వచ్చారు అని చిరాకుగా వచ్చి డోర్ తీస్తాడు. ఎదురుగా ఉన్న సూర్యని చూసి, అరే సూర్య, నువ్వేంటిరా ఇలా ఈ టైంలో వచ్చావు? అంతా బాగానే ఉంది కదా? సూర్య వెనక నిల్చుని ఉన్న జాను నెమ్మదిగా చంద్ర కళ్ళ ముందుకు వస్తుంది. జాను నీ చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఇది కళ లేక నిజమా అని కళ్ళు తుడుచుకుని మళ్ళీ చూస్తాడు. నిజంగానే జాను తన కళ్ళ ముందు ఉంది. అంతేకాకుండా జాను అన్నయ్య అని ప్రేమగా పిలుస్తుంది. అంటే అంటే ఇదంతా నిజమేనా? జాను జాను అంటూ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని, నువ్వు నిజంగానే వచ్చేసావా? కళ్ళల్లో నుండి కన్నీరు వస్తుంటే, అవును అన్నయ్య నేనే.
ఇంకా ఈ చెల్లిని మర్చిపోలేదా? జాను నీ గుండెలకు హత్తుకొని నిన్నెలా మర్చిపోతానురా అంటూ బాధపడతాడు. ఇంతలో అరే సూర్య ఎవరు వచ్చారురా అంటూ అభి బయటికి వస్తాడు. అభితో పాటు లత కూడా వస్తుంది. వాళ్ళని చూస్తున్న జాను అమ్మా నాన్న అంటూ పరుగున వెళ్ళి ఇద్దరినీ ఒకేసారి హగ్ చేసుకుని ఏడుస్తుంది. సంతోషంతో కళ్ళ వెంట కన్నీరు, ఆనంద బాష్పాలు వస్తుంటే నా బంగారు తల్లి వచ్చేసావా? జాను తలని ముద్దాడి మొహాన్ని భుజాలకి నిమురుతూ ఎలా ఉన్నావు నాన్న? బాగున్నాను అమ్మా, మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాము. అయినా ఇన్ని రోజులకు మేము గుర్తొచ్చామా? ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా మమ్మల్ని చూడాలి అనిపించలేదా? అసలు మా అందరినీ వదిలేసి అలా ఎలా ఉండగలిగావే? అసలు మిమ్మల్ని మర్చిపోతే కదా అమ్మా గుర్తు తెచ్చుకోవడానికి మీరు నా కళ్ళెదురుగా లేరు అనే మాటే తప్ప నేను చేసే ప్రతి పనిలోనూ ప్రతి ఆలోచనలోనూ మీరే ఉన్నారు. అమ్మా ఇన్ని రోజులకి నా చెల్లెలు ఇంటికి వస్తే సంతోషపడాల్సింది పోయి ఇలా గుమ్మంలోనే నిలబడి మాట్లాడిస్తున్నావేంటి? అయ్యో మర్చిపోయానురా, జాను లోపలికి రా అమ్మా అని పిలుస్తుంది. వెనక్కి తిరిగి పూజని పిలిచి తనతో పాటు పూజని లోపలికి తీసుకుని వెళ్తుంది. ఎన్నాళ్ల బాధనంతా మర్చిపోయి అమ్మా నాన్నలతో కాసేపు సంతోషంగా మాట్లాడుతుంది. జాను అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నంతసేపు సూర్య జరిగిందంతా చంద్రతో వివరంగా చెప్తాడు. జాను సూర్య ప్రేమను ఒప్పుకున్నందుకు చంద్ర చాలా సంతోషపడతాడు. అమ్మా జాను వచ్చే సందర్భంగా ఇప్పుడు మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలి అనుకుంటున్నాను. నవ్వుతూ ఏంటిరాది? మన జానుకి మంచి సంబంధం చూశాను. ఇదిగో వీడే అబ్బాయి, పోలీస్ ఆఫీసర్. మన గురించి అంతా తెలిసి కూడా జానుని ఎప్పటి నుండో ఇష్టపడుతున్నాడు. జానుని సూర్యకి ఇచ్చి చేస్తే తను చాలా సంతోషంగా ఉంటుంది అమ్మా. సూర్య మంచివాడే కానడం లేదురా, కానీ నీకు నాకు నచ్చడం కాదురా, ముందు జానుకి నచ్చాలి. జాను గడ్డం పట్టుకుని జాను నువ్వేమంటావు? నీకు అతనంటే ఇష్టమేనా? తల పైకెత్తి సూర్యవైపు చూస్తూ మీ ఇష్టం అమ్మా. అందరూ జాను ఒప్పుకుంది అని సంతోషపడుతుండగా పూజ వచ్చి జాను వీళ్ళంతా ఎవరు? మనం ఎక్కడికి వచ్చామో? నాకు నిద్రొస్తుంది అని బుల్లి బుల్లి మాటలు మాట్లాడుతుంది. అవును జాను, అడగడమే మర్చిపోయాను. ఇంతకీ ఈ పాప ఎవరు? జాను నోరు తెరిచేలోపే ఒక చేతితో పూజని ఎత్తుకుని మరో చెయ్యి జాను భుజంపై వేసుకుని పూజ మా పాప ఆంటీ. షాక్ అయ్యి ఏంటి బాబు నువ్వు చెప్తుంది? ఇప్పుడే కదా నీకు జానుకి పెళ్ళి అనుకుంటుంది, కానీ ఇప్పుడే పాప ఏంటి? అమ్మా అలా చెప్పడం అతని గొప్పతనం. నేను ఇల్లు వదిలి వెళ్లే ముందు 3 నెలల గర్భవతిని అని గుర్తుందా? ఈ పాప ఆ పాపే. ఆ నీచుడు చేసిన తప్పుకి ముందు చనిపోదామనుకున్నాను, కానీ ఆ తరువాత ఈ పసి ప్రాణాన్ని కడుపులోనే చంపేయలేకపోయాను. ఇన్నాళ్ళు దీనికోసమే మీకు దూరంగా ఒంటరిగా బతికాను. నా కడుపులో ప్రాణం పోసుకున్నందుకు పూజ నా బిడ్డనే, నాతో పాటే ఉంటుంది. అందుకు మీరు కూడా ఒప్పుకోవాల్సిందే. పూజని దగ్గరికి తీసుకుని నేను మీ అమ్మమ్మని తల్లి, ఇతను మీ తాతయ్య, అదిగో వాడు మీ మావయ్య అంటూ అబ్బి చంద్రని కూడా చూపించి పూజని ముద్దాడుతుంది. తల్లి మాటలు విని చాలా సంతోషపడుతుంది. అమ్మా పూజకి జన్మనివ్వడానికి మీ అందరినీ వదిలి వెళ్ళిపోయాను అని, నేను మీకు దూరం అవడానికి కారణం అదే అని దాని మీద కోపం చూపిస్తావు అనుకున్నాను. పూజని దగ్గరికి తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జాను మీ అమ్మ అలా అనుకునేదే అయితే ఆ రోజు నిన్ను కూడా చేరదీసి ఉండేది కాదు. సరే ఇక జరిగిందంతా మర్చిపో. సూర్య కూడా పెళ్లికి ముందే పూజని బిడ్డగా అంగీకరించాడు. ఇంత గొప్ప మనసు ఉన్నవాడు నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం అమ్మా. మీ అందరికీ ఇష్టమైతే వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తాను. ఎంత వీలైతే అంత తొందరగా ముహూర్తం పెట్టించే అమ్మా. జాను బొగ్గలు గిల్లుతూ తొందరగా నా చెల్లిని పెళ్లి కూతురిలా చూడాలని ఆతృతగా ఉంది. అబ్బో సరే అలాగే లేరా, ముందు అందరూ వెళ్ళి పడుకోండి, ఉదయాన్నే పంతులు గారిని పిలుస్తాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి పడుకోండి. మరుసటి రోజు ఉదయం జాను నిద్రలేచి హాల్లో టీవీ చూస్తున్న నాన్న దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ నాన్న అంటూ వచ్చి నాన్న భుజాల మీద తల వాల్చుతుంది. జాను తల నిమురుతూ గుడ్ మార్నింగ్ జాను. గుడ్ మార్నింగా? ఒకసారి టైం చూడవే, 11 అవుతుంది. ఇంత మొద్దు నిద్ర ఏంటే? అసలు నీకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడెవరే? ఇంతసేపు పడుకుంటే ఆఫీస్కి ఎప్పుడు 12కి వెళ్ళావా అంటూ పగలబడి నవ్వుతాడు. నేను ఎంతసేపు పడుకుంటే నీకేంటో గారాలు పోతూ చూడు నాన్న అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో. ఏంటి చూసేది? ఒకసారి నువ్వే చూడు. నీకన్నా ఈ చిన్న పాప బెటర్. పూజ ఉదయం 7 గంటలకే నిద్రలేచి స్నానం చేసి టిఫిన్ కూడా తినేసింది. అవునా?
అయినా ఎంతైనా నా బిడ్డ కదా. పూజ, గుడ్ మార్నింగ్ బేటా. నువ్వు టిఫిన్ కూడా చేసేసావా? నీకు ఎవరు తినిపించారు నాన్న? నువ్వు లేవలేదు కదా జాను, అందుకే మావయ్య తినిపించాడు. నువ్వు రాత్రి అంతా పడుకోలేదు అంట కదా, నిన్ను లేపొద్దు అని చెప్పాడు. అందుకే మావయ్య ఆడుకుంటూ ఉన్నాను. ఇదేంటిరా చంద్ర, లోపల ఇంత ప్రేమ పెట్టుకుని పైకి మాత్రం జానుని తిడుతున్నావా? అయ్యో నాన్న, అన్నయ్య నన్ను తిట్టడం ఏమిటి? ఏదో సరదాగా నన్ను ఆట పట్టించాడు అంతే, సరిపోయింది. ఇంతసేపు అన్నయ్య అలా అంటున్నాడు ఇలా అంటున్నాడు చూడు నాన్న అని ఇప్పుడు మళ్ళీ వాడి పార్టీలోకి వెళ్ళిపోయావా? ఎంతైనా అది నా చెల్లెలు కదా నాన్న అంటూ జానుని దగ్గరికి తీసుకుంటాడు. జాను కోసం కాఫీ తీసుకుని వచ్చిన లత అక్కడ జరుగుతుందంతా చూసి కన్నీటితో, ఎన్ని రోజులు అయింది మనం ఇలా సంతోషంగా నవ్వుకుని? జాను, నీ రాకతో ఇల్లంతా మళ్ళీ ఎప్పటిలా మారిపోయింది. మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది జాను. తల్లి కన్నీరు తుడుస్తూ, అమ్మా ఏంటిది ఇప్పుడు ఏమైంది అని. ఈ కన్నీరు, అందరూ సంతోషంగా ఉన్నారు, నీకు కావాల్సింది ఇదే కదా. ఇంకో మాట, నీకు మాటిస్తున్నాను అమ్మా, ఇంకెప్పుడు మిమ్మల్ని ఇలా బాధ పెట్టే పని చేయను. ఇంతలో అమ్మా లతగారు ఎవరున్నారు అంటూ లత పిలిపించిన పంతులుగారు లోపలికి వస్తారు. పంతులుగారిని చూసిన లత, రండి పంతులుగారు రండి, వచ్చి కూర్చోండి. జాను, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అమ్మా. అలాగే అమ్మా అంటూ వెళ్ళి స్నానం చేసి వస్తుంది. జాను రాగానే పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటారు. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు. చంద్ర జానుల గురించి తప్పుగా మాట్లాడిన జనాల నోరు ముయించేలా చంద్ర దగ్గరుండి అంగరంగ వైభవంగా జాను సూర్యుల పెళ్లి జరిపించుతాడు. పెళ్లి తరువాత సూర్య, జాను, పూజ కూడా చంద్ర అందరూ సంతోషంగా ఉంటున్నారు. ప్రతి వీకెండ్ జాను, సూర్యలు పూజని తీసుకుని చంద్ర ఇంటికి వస్తూ ఉండేవారు. సూర్య జానుకి చెప్పినట్టుగానే పూజని తన సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు. కాలం అలా గడిచిపోతుంది. జాను కూడా జరిగిందంతా మర్చిపోయి సూర్యతో కలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. పూజ కూడా పెరిగి పెద్దదైంది. అలా ఉండగా ఒకరోజు డ్యూటీ కోసం అని వెళ్ళిన సూర్య జానుకి ఫోన్ చేస్తాడు. హలో జాను, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను సూర్య. ఏమైంది? ఎందుకు అంత కంగారుగా మాట్లాడుతున్నావు? అది ఆ వెంకీగాడు అంజీ జైలు నుండి తప్పించుకున్నాడు. నీ కారణంగా జైలుకి రావాల్సి వచ్చింది అని నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. నాకు తెలిసి వాడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి తప్పకుండా వస్తాడు. నువ్వు ఇంట్లోనే ఉండు, ఎటు వెళ్ళకు. చంద్ర ఫోన్ కలవడం లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను పక్క ఊరిలో ఉన్నాను, వెంటనే వచ్చేస్తాను. ఓకే సూర్య. సూర్య ఫోన్ కట్ చేసిన జాను చంద్రకి ఫోన్ చేస్తుంది. చంద్ర ఫోన్ కలవడం లేదు. వెంటనే అమ్మకి ఫోన్ చేసి, అమ్మ అన్నయ్య ఎటు వెళ్ళాడు? ఏమో జాను, నాతో కూడా చెప్పలేదు. ఎందుకు? ఏమీ లేదమ్మా అని ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో జాను ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. ఏదో కొత్త నెంబర్ నుండి ఫోన్ వస్తుంది, ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ పక్కకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవతలి వైపు గంభీరమైన స్వరంతో, ఎలా ఉన్నావు జాను? నేను వెంకీని. రే, నువ్వెందుకు ఫోన్ చేశావురా? ఒసేయ్, ఏదో నీ మీద ఆశపడ్డందుకు నువ్వు, నీ అన్నయ్య, ఆ సూర్యగాడు కలిసి నన్ను జైల్లో పట్టేస్తారా? మీ ఎవరినీ వదలను. మీ అంతు చూస్తాను. నీ అంతట నువ్వే నా కళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవురా. నోరు మూసుకుని ఫోన్ పెట్టే. ఆగు పాప అన్నట్టు నువ్వు ఆ పోలీసోడు పెళ్లి చేసుకున్నారు అటగా, మీకు పాప కూడా పుట్టింది అంట కదా. నన్ను జైల్లో పెట్టి మీ ఇద్దరూ మాత్రం సంతోషంగా సరసాలు ఆడుకుందాం అనుకున్నారా? రే, అవన్నీ నీకెందుకురా? మర్యాదగా నీ అంతట నువ్వే వెళ్ళి పోలీసులకు లొంగిపో, లేదంటే సూర్య వస్తే నీ చావు ఖాయం. అదే మరి నాకు కోపం వచ్చేది. చెప్పేది పూర్తిగా వినకుండా అలా ఆవేశపడతావేంటి? నీ గారాల కూతురు నా దగ్గరే ఉంది. రే, ఏం మాట్లాడుతున్నావురా? పూజ నీ దగ్గర ఉండడం ఏమిటి? అవును జాను, కావాలంటే మాట్లాడు. ఇదిగో పాప, మీ అమ్మతో మాట్లాడు అని పూజ చేతికి ఫోన్ ఇస్తాడు. జాను, జాను, ఇతనెవరో నన్ను ఎత్తుకొచ్చాడు. నాకు భయంగా ఉంది. తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళపో. విన్నావు కదా, అది నీ బిడ్డ గొంతే కదా. ఇప్పుడు జాగ్రత్తగా విను. ఆ రోజు నేను చేసిన పనికి ఇన్నేళ్ళు జైలు శిక్ష అనుభవించాను. ఈరోజు అదే పని మళ్ళీ చేయబోతున్నాను. నువ్వు ఆ సూర్యగాడు ప్రాణంగా చూసుకుంటున్న దీన్ని వదలను. రే రే, దాన్ని ఏం చేయకురా, చిన్నపిల్లరా. ఏడవే, ఇంకా ఏడువు. నువ్వు, ఆ సూర్యగాడు, నీ కుటుంబం కుమిలి కుమిలి ఏడవాలి. అది నేను చూడాలి. ఆ తరువాత జీవితాంతం నేను జైల్లో ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దాన్ని ఏం చేయకురా. నువ్వేం చెప్పినా చేస్తాను. ప్లీజ్ దాన్ని వదలరా. వదిలే ప్రసక్తే లేదు. ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. ఏ గెస్ట్ హౌస్లో అయితే నిన్ను అత్యాచారం చేశాను అని నన్ను జైలుకి పంపించావో
అదే గెస్ట్ హౌస్లో ఉన్నాను, నీకు చేతనైతే కాపాడుకో అని ఫోన్ కట్ చేస్తాడు. జాను వెంటనే కంగారుగా కారు తీసుకుని బయలుదేరి సూర్యకు ఫోన్ చేసి విషయం అంతా చెప్తుంది. జాను, నువ్వు కంగారు పడకు, నేను వస్తున్నాను, ఇద్దరం కలిసి వెళ్దాం. లేదు సూర్య, ఆ నీచుడు అన్నంత పని చేస్తాడు. నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చేయ్. కానీ జాను, నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఎలా వెళ్తావు? అయ్యో, నాకేమైనా పర్లేదు సూర్య, పూజకి ఏం జరగకూడదు, నువ్వు తొందరగా రా సూర్య అని ఫోన్ కట్ చేస్తుంది. జాను కంగారుగా గెస్ట్ హౌస్కి చేరుకుంటుంది. కారు దిగగానే కొన్ని సంవత్సరాల క్రితం తనకి జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. మళ్ళీ ఒక క్షణం తేరుకొని తన పరిస్థితి తన కూతురికి రాకూడదు అని ధైర్యం అంతా కూడగట్టుకొని అడుగులు ముందుకు వేస్తూ వెళ్తుంది. జాను లోపలికి వెళ్ళేసరికి ఆ దుర్మార్గుడు చిన్నపిల్ల, 13 సంవత్సరాలు అని కూడా చూడకుండా పూజ జీవితం నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వారికి కాపలాగా జాను తండ్రి ఎంజీ ఉన్నాడు. అది చూసిన జాను వారిని చంపేయాలని అన్నంత కోపంతో దగ్గరలో ఉన్న ఇనుపరాట్ అందుకుని వెనక నుండి ఇద్దరి తలలు మీద బలంగా కొడుతుంది. ఇద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. జాను వెళ్ళి పూజని విడిపించి, పూజ నువ్వు బయటికి వెళ్ళు, జాను మరి నువ్వు, నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని గట్టిగా అరిచి ముందు పూజని అక్కడి నుండి బయటికి పంపిస్తుంది. ఏంటే ఓ రెచ్చిపోతున్నావు? అసలు ఏ ధైర్యంతో ఇక్కడికి ఒంటరిగా వచ్చావు? జరిగింది అప్పుడే మర్చిపోయావా అంటూ లేవబోతాడు. వాడిని లేవనివ్వకుండా తన చేతిలో ఉన్న రాడ్తో ఇద్దరిని చితకబాదుతుంది. కొట్టి కొట్టి ఊపిరి ఎగబోస్తూ, లేదురా మర్చిపోలేదు, మీరు చేసిన పాపాన్ని అప్పుడే ఎలా మర్చిపోతాను? అంజీమోహం మీద ఉమ్మేసిత్తూ, నీది ఒక బతికేనారా? కన్న కూతురని కూడా కనికరం లేకుండా నా జీవితం నాశనం చేసిందే కాకుండా ఇప్పుడు మళ్ళీ నా బిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేయాలి అని చూస్తారా? అమ్మా, అక్క, తల్లి, చెల్లి, బిడ్డ అని బంధాలు కనిపించరారా? అంతా మదమెక్కి కొట్టుకుంటున్నారా? ఆడది అయితే చాలు, వయసుతో కూడా సంబంధం లేకుండా ఆడదాని జీవితంతో ఆడుకుంటారా? ఆడపిల్ల అంటే ఆటలుగా ఉందా? ఏ ఆడది అసలు బయట తిరగకూడదా? అసలు బతకొద్దా? మీలాంటి వారి వల్లేనేమో ఆడపిల్లలని కనడానికి భయపడి కడుపులోనే చంపేస్తున్నారు. అమ్మ కడుపులో బతికి బయటికి వస్తే మీలాంటి కామాంధుల చేతిలో బలి అవుతున్నారు. తనేమైనా అంగట్లో దొరికే బొమ్మ అనుకుంటున్నారా? ఎవడికి నచ్చితే వాడు తీసుకెళ్ళి ఇలా, చీ, మీరు అసలు మనుషులేనా? అసలు మనిషి పుట్టారా? కళ్ళ వెంట కన్నీరు వస్తుంటే ఒక్క నిమిషం ఆలస్యమైతే అలాగే దీని జీవితం నాశనం చేసేవారు కదరా. తు, మీ బతుకులు చెడ. అసలు అసలు అది ఎవరో తెలుసా? సూర్య నన్ను పెళ్లి చేసుకున్నాడు, కానీ పూజ నాకు సూర్యగా పుట్టిన బిడ్డ కాదు. వీడు చేసిన పాపానికి ఫలితంగా నా కడుపులో ఊపిరి పోసుకున్న వీడి రక్తం. మాకు పిల్లలు పుడితే ఎక్కడ పూజ మీద ప్రేమ తగ్గిపోతుందో అని పిల్లలు పుట్టకుండా సూర్య ఆపరేషన్ చేయించుకున్నాడు. వీడి బిడ్డని తన బిడ్డలా చూసుకుంటున్న గొప్ప వ్యక్తిరా సూర్య. జాను మాటలు వినగానే ఇద్దరు షాక్ అవుతారు. కన్న బిడ్డ అని కూడా చూడకుండా ఆ రోజు నువ్వు నన్ను ఈ విధవకి అప్పగిస్తే ఈరోజు ఈ నీచుడు తన్న బిడ్డనే చీ చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. ఈ సృష్టికి జీవం పోసింది ఆడిదిరా. అలాంటి ఆడది ఈ సమాజంలో ఒంటరిగా బతకాలంటే భయపడుతుంది. ఆడపిల్లకి తల్లి కడుపులో రక్షణ లేదు, పెరుగుతుంటే తండ్రి దగ్గర రక్షణ లేదు, పెద్దయ్యాక బయటికి వెళ్ళాలంటే మీలాంటి కుక్కల నుండి రక్షణ లేదు. తండ్రి కూతురుని, అన్నా చెల్లెలని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అరాచకాలు. మీలాంటి వాళ్ళు బ్రతుకున్నంతకాలం ప్రతి తల్లి ఆడబిడ్డకు జన్మనివ్వడానికి భయపడి కన్న బిడ్డను కామాంధుల చేతిలో బలి చేయడం కన్నా కడుపులోనే చిదిమేసుకోవడం మంచిది అనుకుంటుంది. అలా జరిగితే ఈ సమాజంలో ఆడదాని రూపురేఖలు లేకుండా పోతాయి. అప్పట్లో ఆడవాళ్ళు ఇలా ఉండేవారు అంట అని మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. ఎన్ని చట్టాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా మీలాంటి వారిలో మార్పు రాదు. మిమ్మల్ని ఇలా పోలీసులకు అప్పగిస్తే మీరు మారరురా. మీలాంటి కుక్కల్ని అక్కడికక్కడే చంపేసినా పాపం లేదు. జాను, వద్దు జాను, మమ్మల్ని వదిలే జాను అని మొత్తుకుంటారు. ఆ రోజు నేను కూడా ఇలానే బ్రతిమాలుకున్నాను కదరా. విన్నారా? ఇద్దరూ కలిసి నా జీవితం నాశనం చేశారు. మీ కారణంగా నా కుటుంబానికి వారి ప్రేమకు దూరం కావాల్సి వచ్చింది. మిమ్మల్ని వదలను. జరిగిందంతా తలుచుకుంటూ కోపంతో అపర భద్రకాళిలా విరుచుకుపడి రేయ్ చావరా చావు అంటూ వెంకీ గుండెల్లో రాడ్డు దింపుతుంది. ఇంతలో సూర్య, చంద్ర, జాను కుటుంబం గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తారు. బయటే ఉన్న పూజను చూసి, పూజ, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా? హా నాన్న, నేను బాగానే ఉన్నాను, కానీ నన్ను బయటికి వెళ్ళమని చెప్పిన జాను ఇంకా లోపల నుండి బయటికి రాలేదు. సూర్య, చంద్ర కంగారుగా జానుని వెతుకుంటూ పరిగెడతారు. జానుని అలా చూస్తున్న అంజీ
కళ్ళకు జాను అచ్చం అమ్మవారిలా, స్వయంగా ఆ కాళికాదేవిలా కనిపిస్తుంది. అమ్మా జాను, ప్లీజ్ నన్ను వదిలేయమ్మా, నేను మారిపోతాను, నన్ను క్షమించు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదులు జాను అని మొత్తుకుంటున్న అంజి మాటలు వినకుండా, ఆ రోజే అన్నయ్య మిమ్మల్ని చంపబోతే అడ్డుపడి తప్పు చేశాను, ఇప్పుడు వదిలే ప్రసక్తే లేదు, ఎంత కాదనుకున్నా కన్న తండ్రివి కదా, మార్పు రాకపోతుందా అని ఆశపడ్డాను, కన్న తండ్రిని చంపాను అనే పాపం ఎందుకు అని వదిలేశాను, కానీ మీరు మారరురా, మీరు బ్రతకడానికి వీల్లేదు, మీరు బ్రతికి ఉంటే నాలాంటి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను బలి తీసుకుంటారు, ఏ ఆడపిల్లకి కూడా నీలాంటి తండ్రి ఉండకూడదు అని వెంకీని చంపినట్టుగానే తండ్రి గుండెల్లో గుణపం దించి వారి రక్తంతో తడిసిపోతుంది. ఊపిరి ఎగబోస్తున్న జానుని దగ్గరికి సూర్యచంద్ర పరుగున వెళ్ళి జాను అంటూ చెరువు భుజంపై చేవేస్తారు. జాను నెమ్మదిగా వెనక్కి తిరుగుతుంది. జాను, ఆ రోజు వీళ్ళని చంపి నువ్వు అంతకుడివి కావద్దు అన్నయ్య అన్న నువ్వు ఈరోజు వీళ్ళని నువ్వు చంపావా? నేను చూస్తుంది నిజమేనా? ఆ రోజు భయపడి వీళ్ళకి లొంగిపోయిన నీలో ఇంత ధైర్యమా? నమ్మలేకపోతున్నాను జాను. ఇదే ధైర్యం ఆ రోజు ఉండి ఉంటే ఆ రోజే వీళ్ళు చచ్చి ఉండేవారు. ఆ రోజు ఆడపిల్లగా భయపడ్డాను, ఈరోజు తల్లిగా ఎలాగైనా నా బిడ్డని కాపాడుకోవాలి అనే ధైర్యంతో వాళ్ళకి ఎదురు తిరిగాను. వాళ్ళలో మార్పు రాదని అర్థమైంది. ఆ మృగాలు బ్రతుకుంటే ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఊహించుకోవడానికి కష్టంగా ఉంది. వారికి చావే సరైన శిక్ష అన్నయ్య. అవును జాను, నీ ఆలోచన, నీ ఆవేశం రెండింటిలోనూ అర్థం ఉన్నాయి. ఇలాంటి వారు బ్రతకడానికి వీల్లేదు. నువ్వు చేసింది తప్పు కాదు, అలా అని నువ్వు అంత్యకురాలివి కాదు. ఇదంతా నేను చూసుకుంటాను, పద ఇంటికి వెళ్దాం. తన సంతోషంగానే కాకుండా తన ప్రతి కష్టంలోనూ తోడుగా ఉండే సూర్యచంద్రుని ఒక్కసారిగా ఇద్దరిని హత్తుకుంటుంది. మెల్లగా వాళ్ళని వదులుతూ, అన్నయ్య, సూర్య, పూజ ఎక్కడుంది? ఇంతలో పూజ, లత, అభి అందరూ లోపలికి వస్తారు. పూజ పరుగున వచ్చి జానుని హత్తుకుని ఏడుస్తుంది. పూజ, ఎడవకు నాన్నా, నీకేం కాదు, ఈ అమ్మ ఉంది కదా, లోపల నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ నేను విన్నాను అమ్మా. నిజంగా నాన్న ఎంత గొప్పవాడు అమ్మా. తన రక్తం కాకపోయినా నన్ను ఏ రోజు వేరుగా చూడలేదు. కన్న బిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమించాడు. పూజ, ఎవరన్నారు నువ్వు నా బిడ్డవ కాదని? నువ్వు ఎప్పటికీ మా బిడ్డవే. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు తల్లి. నేను నీ తండ్రిని కాదు అనే ఆలోచన కలలో కూడా రానివ్వకు. నేనే నీ తండ్రిని. జాను భుజంపై ఒక చెయ్య, పూజ భుజంపై ఒక చెయ్య వేసి, అదంతా జాను జీవితంలో జరిగిన ఒక పీడ కళ. ఈ రోజుతో అది పూర్తిగా చెదిరిపోయింది. ఇక మనం అందరం సంతోషంగా ఉందాం. జాను, పూజ ఇద్దరూ ఒకేసారి సంతోషంగా సూర్యుని ఎత్తుకుంటారు. చంద్ర, లత, అభి కూడా కన్నీటితో సంతోషం వ్యక్తం చేస్తారు. అందరూ కలిసి సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.